రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని విశ్వసాయి విద్యా సంస్థలకు చెందిన చిల్డ్రన్స్ పార్క్ క్యాంపస్ లో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిల్డ్రన్స్ పార్క్ క్యాంపస్ నుండి ముత్తుకూరు గేట్ వరకు విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా పర్యావరణ పరిరక్షణ, హరితహారం, వృక్షాల ప్రాముఖ్యతపై ప్రజల్లో విద్యార్థులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, నేడు నాటిన ప్రతి మొక్క భావితరాలకు అమూల్యమైన సంపదని పేర్కొన్నారు. పాఠశాల డైరెక్టర్లు జి కృష్ణమోహన్, వై శివసంకేత్ విద్యార్థులకు వృక్షాల ప్రాముఖ్యతను వివరించి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. డీన్ ఎస్ రఘురాం, ప్రిన్సిపల్ రమ్మెలీల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి విశ్వసాయి విద్యా సంస్థల్లో ఈరోజు చిల్డ్రన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు విద్యార్థులు ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా భారీ ర్యాలీ ఒకటి వన మహోత్సవం సందర్భంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకి వన సంరక్షణ, చెట్లు నాటటము, వాటిని ఎలా సంరక్షించాలి, మన యొక్క జనజీవన జీవితంలో వాటి యొక్క భాగస్వామ్యం ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళని ఒక రియల్ టైం ఎక్స్పీరియన్స్ రావడం కోసము ఈరోజు నెల్లూరు పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా విశ్వసాయి విద్యా సంస్థల్లో మొట్టమొదటి నుంచి కూడా పిల్లలకి శనివారం రోజు 4వ తేదీ ఎలక్షన్స్ని, స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. వాళ్ళకి ఎలక్షన్స్ ద్వారా కూడా విద్యార్థులకు రియల్ టైం ఎక్స్పీరియన్స్, డెమోక్రటిక్ సిస్టమ్ ద్వారా ఎలా తమ నాయకుల్ని ఎన్నుకోవాలి, సిపిఎల్స్, ఎస్పిఎల్స్, ఇలాగా ప్రతి కార్యక్రమాన్ని కూడా విద్యార్థులకి ఉపయోగపడే విధంగా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ గారు, అదేవిధంగా డైరెక్టర్స్ జి కృష్ణమోహన్ గారు, శివసంకేత్ గారు, వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో ఈ బ్రాంచ్ ప్రిన్సిపల్ రమ్మెలీల మేడం, అదేవిధంగా ఉపాధ్యాయులు వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఇంకా మరిన్ని కార్యక్రమాలతో విశ్వసాయి విద్యా సంస్థల విద్యార్థులను చక్కగా ఆల్రౌండ్ అండ్ పర్సనాలిటీగా తయారు చేస్తామని, విద్యార్థుల తల్లిదండ్రుల మన్నలను పొందుతామని చెప్పి తెలియజేస్తూ. So you all know that nowadays the plants are being reduced in every area, constructing houses, industries, buildings. So to spread awareness, the plant is very, very important in our life to get a healthy oxygen and to breathe without any pollution. We are spreading awareness from the Viswasai group of schools. I hope you all support and plant more trees. And here you can see all our buddies coming up with the oxygen mask. They would like to highlight all these things so that the people will know that the value of oxygen is very, very important. So my dear friends, please plant more trees. Though you might be constructing houses, buildings or whatever, planting a tree is very, very important. Reduce pollution, reduce, reuse, recycle. These 3 R's we have to follow in our daily life, and we have to move forward for a better future. I hope you all support. Thank you. విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IIT లో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఎలైట్ బ్యాచ్. ద సేలియెంట్ ఫీచర్ కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్. మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్. విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఎలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి. Hi Nellore, please subscribe to N3 TV.